వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ భూముల్ని తెగనమేందుకు ల్యాండ్ పాలసీనే జగన్ రెడ్డి మార్చేశారా? మిషన్ బిల్డ్ ఏపీ పేరిట వైసీపీ పెద్దల బిల్డప్తో జరిగిన నష్టం ఏంటి? ఏకపక్షంగా 2021లో చీకటి జీవో 243 జారీ చేయడం వెనుక మతలబేంటి? ఆ జీవో తొలగించుకుంటే ప్రభుత్వ భూములకు ముప్పు పొంచి ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాల పరిధిలో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే 69.15 ఎకరాల ప్రభుత్వ భూములను దర్జాగా అమ్ముకుందామని 2020లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ భూములను అమ్మేందుకు అనుమతిస్తూ 2020 జూన్ 12న జీవో 172ను తెచ్చారు. అది చెల్లదని, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీవో రద్దయిపోతుందని చెప్పినా ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి అప్పట్లోనే వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అనుకున్నంత సులువుగా భూముల అమ్మకం సాధ్యపడడం లేదని ఆచరణలో తెలుసుకున్నారు. ఎందుకు ల్యాండ్ పాలసీలోని సెక్షన్ 3A క్లాజే ప్రధాన కారణమని నాటి రెవెన్యూ అధికారులు జగన్కు చెప్పారు. అయితే ఆ క్లాజ్ను పాలసీ నుంచే తొలగిస్తూ మరో చీకటి జీవో 243ను 2021 సెప్టెంబర్ 13న జారీ చేయించారు. 2019 నవంబర్ 11 నుంచే ఈ సవరణ అమల్లోకి వచ్చినట్లుగా మరో అంశాన్ని జోడించడం ఇందులో పెద్ద ట్విస్ట్. ఇది పాలనా పద్ధతులకు పూర్తి విరుద్ధమని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ల్యాండ్ పాలసీ సవరణ గురించి జగన్ ఆనాడు మంత్రివర్గంలో చర్చించలేదు. అసెంబ్లీలో అజెండాగా చేర్చి సభ ఆమోదం కూడా తీసుకోలేదు. ఏకపక్షంగా ఒక్క కలంపోటుతో ఓ జూనియర్ అధికారితో పాలసీలో కీలకమైన అంశాలను తొలగింపజేసిన ఘనుడిగా నిలిచారు. ఈ ఉత్తర్వు బయటకొస్తే జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తూర్పారబడతారని భయపడి వెలుగులోకి రాకుండా గోప్యంగా చీకట్లో కలిపేశారు. అప్పటికే ప్రభుత్వ జీవోలను ప్రజలకు అందుబాటులోకి రాకుండా జగన్ చేస్తున్నారు. దీంతో ఏ జీవో ఇచ్చారు, దేన్ని రద్దు చేశారో ప్రజలకు తెలియకుండా పోయింది. జగన్ సర్కారును ప్రజలు ఇంటికి పంపించిన తర్వాత ఆనాటి చీకటి జీవోలు, ఉల్లంఘనలు బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగానే జీవోలు 243, 172 వెలుగులోకి వచ్చాయి.